నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అతని వన్ డౌన్ ప్లేస్ ను భర్తీ చేయడం భారత జట్టుకు పెద్ద సవాలుగా మారింది. ఎన్నో ప్రయోగాల తర్వాత నిలకడైన దేశవాళీ ఐపీఎల్ ప్రదర్శనలతో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో అతని నుంచి టీమిండియా ఆశించిన స్థాయి పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు కనిపించలేదు. వన్ డౌన్ బ్యాటర్ అంటే ఓపెనర్లు త్వరగా అవుట్ అయితే ఇన్నింగ్స్ లో చక్కదిద్దడం, భాగస్వామ్యాలు నిర్మించడం, అవసరమైతే ఆఖరి ఓవర్ వరకు క్రీజ్ లో ఉండడం, చివర్లో దూకుడు నుంచి ఫినిషర్ పాత్ర పోషించడం వంటి బహుముఖ బాధ్యతలు ఉంటాయి. ఈ విషయంలో కోహ్లీ ఎంత కీలకంగా వ్యవహరించాడో అందరికీ తెలిసిందే. మొదట కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత గేర్ మార్చి బౌండరీలతో స్కోర్ రేటు పెంచడం, డెత్ ఓవర్లలో భారీ షాట్లతో మ్యాచ్ ను తన వైపుకు తిప్పడం అతని ప్రత్యేకత. కానీ అదే తరహా ప్రభావం తిలక్ వర్మ నుంచి ఇప్పటిదాకా ఒక్క ఇన్నింగ్స్ లోనూ రాలేదు. యుఎస్ఏతో మ్యాచ్ లో 16 బంతుల్లో 25, నమీబియాతో 21 బంతుల్లో 25, పాకిస్తాన్ తో 24 బంతుల్లో 25, నెదర్లాండ్స్ తో 27 బంతుల్లో 31 పరుగులు చేసిన గణాంకాలు చూస్తే అవి పూర్తిగా టీ20 ప్రమాణాలకు తగ్గ దూకుడు లేని ఇన్నింగ్స్ లాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ వరల్డ్ కప్ లో అతను 106 పరుగుల కోసం 78 బంతులు వాడి కేవలం 120.4 స్ట్రైక్ రేట్ తో నిలిచాడు. పవర్ స్టే రూల్స్, ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ వచ్చిన ఈ రోజుల్లో ఈ స్ట్రైక్ రేట్లను ఫ్యాన్స్ టీ20తో టెస్ట్ బ్యాటింగ్ గా అభివర్ణిస్తున్నారు. ఇదే కారణంగా సోషల్ మీడియాలో వర్మ ఇదేం కర్మ అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాక్ స్టార్ బాబర్ ఆజం టీ20 స్ట్రైక్ రేటుతోనూ దీన్ని పోలుస్తూ విమర్శలు రావడం. ఇదిలా ఉంటే మరోవైపు బెంచ్ పై సంజు శాంసన్ లాంటి టాలెంట్ పర్సన్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో సంజు ఓపెనింగ్ చేయగా తిలక్ స్థానంలో ఇషాన్ కిషన్ ఆడి ఆకట్టుకున్నాడు. కానీ తిలక్ తిరిగి జట్టులోకి రావడంతో ఇషాన్ ఓపెనింగ్ లో కొనసాగుతుండగా సంజు మళ్లీ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ ఇదే తరహా నెమ్మదైన ఇన్నింగ్స్ లు కొనసాగిస్తే వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ ను ప్రయోగించి ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ కాంబినేషన్ ను ఆలోచించే అవకాశం కూడా భారత జట్టుకు ఉంది. అందులో తెలుగు తేజంగా పేరు తెచ్చుకున్న తిలక్ వర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ అత్యంత కీలకం. విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయడమే పెద్ద టాస్క్ అయితే ఆ ప్లేస్ కు తానే సరైనోడని నిరూపించుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద సవాల్. బాధ్యతతో పాటు దూకుడు చూపించగలిగితేనే టీమిండియాలో వన్ డౌన్ స్థానంలో తిలక్ వర్మ భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.